నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి CSMA #CD అండ్ CSMA #CA. ఓకేనండి. సో ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి మనం డేటా సెండ్ చేసినప్పుడు కానీ రిసీవ్ చేసినప్పుడు కానీ మధ్యలో ఏమన్నా ఓకేనండి డిస్టర్బెన్సెస్ కానీ అండ్ కొలిజన్స్ ఏమన్నా ఏర్పడినప్పుడు దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ డేటా అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో హౌ టు ప్రాసెస్ దీస్ టెక్నిక్స్. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to discussing about CSMA #CD. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. బిఫోర్ సెండింగ్ ద లాస్ట్ బిట్ ఆఫ్ ఫ్రేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రేమ్ని మీరు సెండ్ చేస్తున్నారు. ఓకేనండి. ఫిజికల్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్కి ఒక ఫ్రేమ్ని సెండ్ చేస్తున్నప్పుడు డేటా లాస్ట్ బిట్ సెండ్ అవ్వకుండా మిస్ అయినప్పుడు ద సెండింగ్ స్టేషన్ మస్ట్ బి డిటెక్ట్ ఏ కొలిజన్. అంటే సెండింగ్ స్టేషన్లోనే ఒక కొలిజన్ అనేది డిటెక్ట్ అయినప్పుడు, అంటే ఎర్రర్ అనేది రెక్టిఫై చూపించినప్పుడు, అంటే మనం ఒక ఫ్రేమ్స్ ఆఫ్ డేటాని సెండ్ చేసినప్పుడు లాస్ట్ బిట్ ఆఫ్ డేటాలోనే కొలిజన్ అనేది రెక్టిఫై అయినప్పుడు, కొలిజన్ మీన్స్ ఎర్రర్. ఓకేనండి. అంటే డేటా సెండ్ అవ్వకుండా ఆగిపోయినప్పుడు ఆ బిట్ ఆఫ్ డేటాని దాన్ని కొలిజన్ అంటాం. కొలిజన్ మీన్స్ ఎర్రర్. ఓకేనండి. దాన్ని డిటెక్ట్ చేయడానికి డిటెక్ట్ ఏ కొలిజన్, ఆ కొలిజన్ని డిటెక్ట్ చేయడానికి CSMA #CD అనే ఒక మెథడ్ని ఓకేనండి యూజ్ చేస్తారు. ఇట్ మోనిటర్ ఆర్డర్ టు డిటెక్ట్ ట్రాన్స్మిషన్ ఫినిష్డ్ ఆర్ కొలిజన్ ఈజ్ డిటెక్టెడ్. అంటే ట్రాన్స్మిషన్ ఫినిష్డ్ అయిపోవచ్చు, లేకపోతే కొలిజన్స్ అనేవి ఏ కొలిజన్స్ లేకుండా డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు. లేకపోతే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కసారి ఇక్కడ 2 థింగ్స్ అనేవి జరుగుతాయి. మనం డేటాని సెండ్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్స్ అనేది యాజ్ యూజువల్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ అవ్వలేనప్పుడు డిటెక్ట్ అనేది కొలిజన్ అనేది ఏర్పడి డేటా అనేది సెండ్ అవ్వదు. ఓకేనండి. 2 టైప్స్. ఫస్ట్ది డేటా సెండ్ అవ్వడం, తర్వాత కొలిజన్ అనేది ఏర్పడి డేటా సెండ్ అవ్వకపోవడం. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మనకి కొలిజన్ ఏర్పడి డేటా సెండ్ అవ్వలేదో అప్పుడు డేటా సెండ్ అవ్వలేదు అని ఒక మెసేజ్ వస్తుంది, అండ్ డేటా సెండ్ అయ్యడానికి ఒక కొలిజన్ అనేది ఎర్రర్ అనేది రెక్టిఫై చేయాలి అని 2 మెసేజెస్ వస్తాయి. అలా కాకుండా డేటా సెండ్ అయిపోతే డేటా సెండెడ్ అని మెసేజ్ వస్తుంది. సో ఎప్పుడైతే మనకి కొలిజన్స్ ఏర్పడి ఆ కొలిజన్స్ని డిటెక్ట్ చేయాలో అలా డిటెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ CD అంటే ఫుల్ ఫామ్ కొలిజన్ డిటెక్టెడ్. ఓకేనండి. CSMA CD ఆ కొలిజన్ని డిటెక్ట్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఈ మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది సెండర్ సైడ్. ఓకేనండి. రిసీవర్ సైడ్ కాదు, సెండర్ సైడ్ మనము ఒక ఫ్రేమ్ ప్యాకెట్స్ని బిట్ ఆఫ్ ఫ్రేమ్ ప్యాకెట్ని సెండ్ చేసినప్పుడు లాస్ట్ బిట్ ఆఫ్ డేటాలోని సెండ్ చేసేటప్పుడు స్టేషన్లోని ఒక కొలిజన్ అనేది ఏర్పడింది, అంటే ఎర్రర్ అనేది వచ్చింది. ఆ ఎర్రర్ని డిటెక్ట్ చేసి ఓకేనా డిటెక్ట్ చేయడానికి ఇక్కడ CD అనేది యూజ్ చేస్తారు. ఇన్ కేస్ అలా ఏం లేనప్పుడు డేటా నార్మల్గా ట్రాన్స్మిట్ అయిపోయి డేటా అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్, ఇఫ్ ఈ కొలిజన్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇట్ మీన్స్ ట్రాన్స్మిషన్ ఈజ్ కంప్లీటెడ్. అంటే ఎప్పుడైతే మనకి కొలిజన్స్ అనేవి మనకి రాలేదో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అనేది అని మన మీనింగ్. కొలిజన్స్ ఏమీ రాకపోతే, అదర్వైజ్ ఏ కొలిజన్ ఈజ్ అక్కర్డ్, అంటే అదర్వైజ్ అక్కడ కొలిజన్స్ ఏమీ అక్కర్ అవ్వలేదు, అంటే ఎటువంటి ఎర్రర్స్ మనకి ఓకేనా రాలేదు. సో అలాంటప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అని మీనింగ్. ఇఫ్ యూ కొలిజన్ అక్కర్డ్ సెండ్ ఏ జంపింగ్ సిగ్నల్ టు స్టేషన్. ఇన్ కేస్ కొలిజన్స్ ఏమైనా ఏర్పడితే ఎర్రర్స్ ఏమైనా వస్తే మనకి జంపింగ్ సిగ్నల్స్ అనేవి స్టేషన్ ద్వారా మనకి సెండ్ అవుతుంది మెసేజ్. అంటే జంపింగ్ సిగ్నల్స్ అంటే జామర్ సిగ్నల్స్ అని, అంటే జామర్ సిగ్నల్స్ మీన్స్ ఎర్రర్ డిటెక్ట్ అయ్యింది అని మనకి ఒక సిగ్నల్ అనేది మనకు పాస్ అవుతుంది సెండర్కి. అంటే డేటా అనేది సెండ్ అవ్వలేదు, ఇలాగ ఎర్రర్ వచ్చింది అని ఒక సిగ్నల్ని సెండ్ అవ్వడాన్ని జంపింగ్ సిగ్నల్స్ అనేది స్టేషన్ ద్వారా మనకి సెండర్కి సెండ్ అవుతుంది. ఓకేనండి. సో అలాగా ఎర్రర్ వచ్చినప్పుడు ఈ CD అనేది
ఎలా రెక్టిఫై చేస్తుందో ఫాలోయింగ్ వర్డ్స్. ఓకేనండి, మీకు అర్థమైందా? ఒక ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసేటప్పుడు ఎటువంటి కొలిజన్స్, మీనింగ్ ఏంటంటే ఎర్రర్స్. ఓకేనండి, కొలిజన్స్ రాకపోతే ట్రాన్స్మిషన్ ఈజ్ కంప్లీటెడ్ అని మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ కొలిజన్స్ కనుక ఏర్పడితే జంపర్ సిగ్నల్స్ అనే నుంచి స్టేషన్ నుంచి జంపర్ సిగ్నల్స్ అనేవి సెండర్కి రిసీవ్ అవుతాయి. జంపర్ సిగ్నల్స్ వచ్చాయి అంటే అక్కడ కొలిజన్స్ అనేవి ఉన్నాయి అని, అంటే ఎర్రర్ రెక్టిఫై అయ్యిందని మీనింగ్. ఓకేనండి, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఏ స్టేషన్ వాంట్ టు ట్రాన్స్మిట్ ద స్టేషన్ సెన్స్ ద ఛానల్. మనం ఏదైనా స్టేషన్ ద్వారా డేటాని ట్రాన్స్మిట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇఫ్ దేర్ ఈజ్ నో క్యారియర్ అండ్ ద స్టేషన్ ట్రాన్స్మిట్ అండ్ చెక్ ఆఫ్ ఏ కొలిజన్స్. అంటే ఫస్ట్ మనం ట్రాన్స్మిషన్ ద్వారా డేటాని సెండ్ చేయాలి అనుకున్నప్పుడు సెండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ చెక్ ద కొలిజన్స్. అంటే ఫస్ట్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో ఆ ట్రావెల్లోనే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఆ స్టేషన్లోని. ఓకేనండి, నెక్స్ట్ ఇఫ్ యూ ఛానల్ ఇన్ ఏ యూజ్ ద స్టేషన్ కీప్స్ లెర్నింగ్ అంటిల్ ఛానల్ బికమ్ ఐడియల్. ఓకేనండి, ఇప్పుడు ఆ స్టేషన్ మనం చెక్ చేసుకుంటాం కదా, స్టేషన్ కీప్స్ లిస్టింగ్ అంటిల్ ఛానల్ బికమ్ ఫ్రీ. అంటే ఐడియల్ అంటే ఫ్రీ, ఐడియల్గా ఉందో లేదని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఐడియల్గా ఉంటే మనం ఏదైతే ఛానల్లో పంపించాలనుకుంటున్నామో ఆ స్టేషన్ అనేది ఫ్రీగా ఉంటే, బికమ్స్ ఐడియల్ అంటే ఫ్రీగా ఉంటే, వెన్ ద ఛానల్ బికమ్ ఐడియల్ ఫ్రీ అంటే అప్పుడు ఛానల్ అనేది ఫ్రీగా ఉంది, ద స్టేషన్ స్టార్ట్ ట్రాన్స్మిటింగ్ అగైన్. అంటే ఎప్పుడైతే మనకి ఛానల్ అక్కడ పర్టికులర్ స్టేషన్ ఉందో డేటాని పంపించడానికి ఆ స్టేషన్ ఫ్రీగా ఉందా లేదా, లేకపోతే అక్కర్స్ ఏమన్నా కొలిజన్స్ ఏమన్నా ఏర్పడుతున్నాయా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకొని ఇన్ కేస్ ఫ్రీగా ఉంటే, ఐడియల్గా ఉంటే ఆ స్టేషన్ అనేది అప్పుడు ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనండి, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇఫ్ యూ టూ స్టేషన్ ట్రాన్స్మిట్ ఫ్రేమ్స్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ ద బస్. అంటే టూ స్టేషన్స్ అంటే సెండర్ స్టేషను రిసీవర్ స్టేషను ట్రాన్స్మిట్ చేయడానికి ఎట్ ఏ టైము ఫ్రేమ్స్ అనేది ఆ బస్సులోని ఎట్ ఏ టైం అంటే సెండరు డేటాని ట్రాన్స్మిట్ చేసేస్తుంది, రిసీవరు డేటాని ట్రాన్స్మిట్ చేసేస్తుంది. అలాంటప్పుడు ద ఫ్రేమ్ విల్ బీ కోలీడ్ అంటే మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. అంటే వన్స్ ఒకసారి సెండరు డేటాని సెండ్ చేసేటప్పుడు రిసీవర్ అనేది రిసీవ్ చేసుకోవాలి తప్ప మళ్ళీ డేటాని సెండ్ చేయకూడదు. రిసీవర్ అనేది డేటాని రిసీవ్ చేసుకునేటప్పుడు డేటాని ఓకేనండి మళ్ళీ సెండ్ చేయకూడదు. ఏకి ఫస్ట్ డేటాని సెండరు సెండ్ చేయాలి, రిసీవర్ రిసీవ్ చేసుకోవాలి. రెండు స్టేషన్స్ ట్రాన్స్మిషన్ ఫ్రేమ్స్ అనేది ట్రాన్స్మిట్ చేస్తే అక్కడ కోలిడ్స్ వస్తాయి, అంటే అక్కడ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతుంది. ద స్టేషన్ దట్ డిటెక్టెడ్ ద కొలిజన్ ఫస్ట్. అప్పుడు ఏం చేస్తుంది అంటే స్టేషన్ అనేది ఎక్కడ కొలిజన్స్ వచ్చినాయి అని ఫస్ట్ డిటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రిసీవర్ సైడు అండ్ సెండర్ సైడు టూ స్టేషన్స్ కూడా ఎట్ ఏ టైము ఫ్రేమ్స్ సెండ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అలా క్రియేట్ అయినప్పుడు స్టేషన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కొలిజన్స్ని డిటెక్ట్ చేస్తుంది. సెండ్ ద జంపింగ్ కోడ్ అంటే జామర్ కోడ్స్ని సెండ్ చేస్తుంది ఆన్ ద బస్కి. ఓకేనండి, అంటే ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి జంపింగ్ కోడ్ అనేది బస్కి సెండ్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఇన్ఫార్మ్ ద అదర్ స్టేషన్ దే ఆర్ కొలిజన్ ఆన్ ద బస్. ఆ బస్లో ఎక్కడైతే కొలిజన్ వచ్చిందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది ఎవరు, జంపింగ్ కోడ్ అనేది. థర్డ్ పాయింట్, the two stations that were involved the collision weight according to block of algorithm. ఇక్కడ బ్యాక్ ఆఫ్ అల్గారిథం అనేది ఒకటి దీన్ని యూజ్ చేసుకుని మనకి ఏ మెథడ్ యూజ్డ్ టు జనరేట్ ర్యాండమ్ వెయిటింగ్ టైమ్ స్టేషన్ దట్ ఇన్వాల్వ్ ద కొలిజన్స్. మనకి ఏదైతే ఓకేనండి కొలిజన్స్ ఏర్పడుతున్నాయి ఆ కొలిజన్స్ని అంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేసి ఓకేనండి స్టేషన్ని ఫ్రీ అయ్యేంత వరకు చెప్పిన తర్వాత బ్యాక్ ఆఫ్ అల్గారిథం అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి ఓకేనా
ఆ ఏదైతే వెయిటింగ్ టైం ఉందో ఆ వెయిటింగ్ టైంని పంపిస్తుంది. అంటే ఇంత టైం మనం డేటాని సెండ్ చేసేటప్పుడు అది స్టేషన్ అనేది ఫ్రీగా లేకపోతే ఆ స్టేషన్ దగ్గర అది ఫ్రీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అన్న ఒక మెసేజ్ని పాస్ చేస్తుంది బ్యాకప్ అల్గారిథం అనేది. ఓకేనండి. ఇక్కడ మెథడ్ యూజ్డ్ టు జనరేట్ ర్యాండమ్ వెయిటింగ్ టైం ఫర్ స్టేషన్స్. అంటే ర్యాండమ్గా ఎంత టైం వెయిట్ చేయాలి స్టేషన్ దగ్గర అన్నది ఎవరు చెప్తుంది అంటే బ్యాకప్ అల్గోరిథం అనేది మనకు చెప్తుంది. that involve the collisions and start a transmission. అప్పుడు ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ద ఫ్లో చార్ట్ CSMA-CD. సో నేను ఇప్పుడు చెప్పిన పైన అబోవ్ పాయింట్స్ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి చూద్దాం. ఓకేనండి. 3 ప్రాసెస్ యొక్క ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఒక స్టేషన్ నుంచి డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఆ స్టేషన్ అనేది ఫ్రీగా ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ కొలిజన్ ఏమన్నా ఉన్నాయా లేదని చెక్ చేసుకున్న తర్వాత డేటా ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ ఆ స్టేషన్ అనేది ఫ్రీగా ఉంటే అప్పుడు మనం స్టార్ట్ చేయాలి ట్రాన్స్మిషన్ డేటాని. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి 2 స్టేషన్స్ ఎట్ ఏ టైం ఫ్రేమ్స్ అనేది సెండ్ చేస్తే కంపల్సరీగా అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా డిస్టర్బెన్సెస్ని స్టేషన్ ద్వారా కొలిజన్స్ని డిటెక్ట్ చేసి జంపర్ కోడింగ్ ద్వారా ఓకేనండి అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేసి ఓకేనా కొలిజన్స్ని మనకి రెక్టిఫై చేస్తుంది. అంటే ఎర్రర్స్ని ఏవైనా నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే డిస్టర్బెన్సెస్ ఒకేసారి డేటా సెండ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి. నెక్స్ట్ 2 స్టేషన్స్లోనే ఎప్పుడైతే కొలిజన్స్ ఓకేనండి రెక్టిఫై అయ్యిందో ఎంత టైం వరకు మనం వెయిట్ చేసి ఓకేనా అకార్డింగ్ టు ఇక చూడండి జనరేట్ ర్యాండమ్ వెయిటింగ్ టైం ఫర్ స్టేషన్లో ఎంతవరకు వరకు వెయిట్ చేసి మళ్ళీ మనం డేటాని ట్రాన్స్మిట్ చేయాలో అన్నది బ్యాకప్ అల్గోరిథం అనేది ఇక్కడ మనకి డిటెక్ట్ చేస్తుంది. అప్పుడు ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో అంటే డయాగ్రామ్ ఫస్ట్ మనము స్టేషన్ రెడీ టు సెండ్, మనకి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి స్టేషన్ అనేది రెడీగా ఉంది ఫస్ట్ స్టెప్లో. సెకండ్ యారో మార్క్ వచ్చి సెన్స్ ద ఛానల్స్ ద్వారా మనకి ఓకేనా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. అయిన తర్వాత కింద చూడండి ట్రాన్స్మిట్ డేటా అండ్ సెన్స్ ఛానల్ ఫర్ కొలిజన్. ఎటువంటి కొలిజన్స్ లేకపోతే ట్రాన్స్మిట్ కంప్లీటెడ్. అంటే డేటా అనేది సెండ్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ని కానీ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే నో కొలిజన్స్ ఇఫ్ యూ డేటా కంప్లీటెడ్, ట్రాన్స్మిట్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్ కేస్ కాకపోతే ఛానల్ ఈజ్ నాట్ బిజీ, ఛానల్ అనేది బిజీగా లేదు అన్నప్పుడు ఓకేనండి ఛానల్లో బిజీగా లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడు డేటా అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇన్ కేస్ ఇక్కడ కొలిజన్స్ అనేవి ఏర్పడ్డాయి అనుకోండి ట్రాన్స్మిట్ జంప్ సిగ్నల్స్. అంటే ట్రాన్స్మిషన్ ట్రావెల్లోనే జంప్ సిగ్నల్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి. ఎందుకు ఇక్కడ కొలిజన్స్ అనేవి అక్కరైనాయి అని సెండర్కి తెలియడానికి. అయిన తర్వాత బ్యాకప్ అల్గోరిథం నుంచి వెయిట్ అకార్డింగ్ టు బ్యాకప్ అల్గోరిథం. ఆ బ్యాకప్ అల్గోరిథం నుంచి వెయిట్ అనేది అంటే ఆ కొలిజన్స్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఏం చేస్తుంది అంటే రీసెండ్ చేస్తుంది. ఓకేనండి. సో ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి CSMA-CDలో యూజ్ చేసి డేటాని సెండర్ సైడ్ నుంచి మనకి ట్రాన్స్మిషన్ ద్వారా ట్రావెల్ అయినప్పుడు మధ్యలో ఛానల్ అనేది ఫ్రీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇందులోని కొలిజన్స్ వస్తే కొలిజన్స్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాకప్ అల్గోరిథంని బేస్ చేసుకుని డేటా అనేది సెండ్ అవుతుంది. ఎటువంటి కొలిజన్స్ లేకపోతే ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ద CSMA-CD ఫ్లో చార్ట్ డయాగ్రామ్. ఓకేనండి. CD అంటే కొలిజన్ డిటెక్టెడ్, ఇది సెండర్ సైడ్ మాత్రమే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిసీవర్ సైడ్. సో దిస్ ఈజ్ ద రిసీవర్ సైడ్. ఓకేనండి. సో ఇక్కడ CSMA అన్నాం కదండి, క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్. క్యారియర్ సెన్స్ అంటే మనం ఏదైతే డేటాని సెండ్ చేస్తున్నామో ట్రాన్స్మిట్ చేస్తున్నామో దాన్ని ఓకేనా మల్టిపుల్ యాక్సెస్ అనేది ఇక్కడ ఓకేనా వర్కింగ్ అవుతుంది. CA అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి కొలిజన్ అవాయిడెన్స్, కొలిజన్ని అవాయిడ్ చేస్తూ ఓకేనా డేటాని రిసీవ్ చేసుకోవడం. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ద బేసిక్ ఐడియా బిహైండ్ CSMA-CD దట్ స్టేషన్ నీడ్ ఏబుల్ టు రిసీవ్ వెల్ ట్రాన్స్మిటింగ్ టు డిటెక్ట్ ఏ కొలిజన్. అంటే ఫస్ట్ది మనకి CA అనేది ఏం చేస్తుంది, CD అనేది
ట్రాన్స్మిషన్లో అయినప్పుడు ఏమన్నా కొలిజన్స్ ఎర్రర్స్ ఏమన్నా వస్తే డిటెక్ట్ చేస్తుంది. సో దాని వర్కింగ్ ఆఫ్ ద సీడీ. when there are no collisions, ఏ collisions లేనప్పుడు ద స్టేషన్ రిసీవ్స్ ద వన్ సిగ్నల్ ఇట్స్ ఓన్ సిగ్నల్స్. ఓకేనండి, అంటే మనకి డేటాని సెండ్ చేసేటప్పుడు ట్రాన్స్మిషన్లోనే సీడీని యూజ్ చేసి డేటాని ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఎటువంటి కొలిజన్స్ లేకపోతే ఆ స్టేషన్ నుంచి ఒకే ఒక సిగ్నల్ వస్తుంది, రిసీవ్ సిగ్నల్స్ అని వస్తుంది. అంటే రిసీవ్ చేసేసుకున్నాను అన్న సిగ్నల్స్ మాత్రమే సెండర్కి పంపిస్తుంది. అది ఇట్స్ ఓన్ సిగ్నల్స్, అది రిసీవర్ యొక్క ఓన్ సిగ్నల్స్ మాత్రమే వస్తుంది ఎప్పుడు డేటా రిసీవ్ అయిపోయినప్పుడు. ఓకేనండి, అర్థమైందా? డేటాలో ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి కొలిజన్స్ లేకుండా రిసీవ్ అయిపోతే ఒకే ఒక సిగ్నల్ పాస్ చేస్తుంది, అది దాని ఓన్ సిగ్నల్స్. రిసీవ్ వన్ సిగ్నల్స్ అని రిసీవ్ చేసేసుకున్నాను అని స్టేషన్కి పంపిస్తుంది. ఏ స్టేషన్కి? సెండర్ స్టేషన్కి. ఏ స్టేషన్? రిసీవర్ స్టేషన్. ఎటువంటి కొలిజన్స్ లేనప్పుడు. సెకండ్ స్టెప్, వెన్ దే ఈజ్ కొలిజన్, అంటే ఇన్ కేస్ కొలిజన్ ఉన్నప్పుడు, అంటే ఎర్రర్ రెక్టిఫై అయినప్పుడు, ఎర్రర్స్ వచ్చినప్పుడు కొలిజన్స్ అంటే ద స్టేషన్ రిసీవ్స్ టూ సిగ్నల్స్. ద స్టేషన్కి రిసీవర్స్ అనేది టూ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. ఏంటంటే ఇట్స్ ఓన్ సిగ్నల్స్ అండ్ ద సిగ్నల్ ట్రాన్స్మిషన్ బై ద సెకండ్ స్టేషన్. అంటే ఫస్ట్ది డేటా రిసీవ్ అయిపోయింది అండ్ కొలిజన్ ఏర్పడింది అని టూ సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ కొలిజన్ వచ్చింది అండ్ డేటా రిసీవ్ అయ్యింది అని టూ సిగ్నల్స్ అనేది స్టేషన్కి పంపిస్తుంది. ద సిగ్నల్స్ ఫ్రమ్ ద సెకండ్ స్టేషన్ ఈజ్ యాడెడ్ టు సింగిల్ క్రియేటెడ్ బై ద ఫస్ట్ స్టేషన్ రిజల్టింగ్ డిస్ట్రాయింగ్ డేటా. అండ్ ఇక్కడ డేటా రిసీవ్ చేసుకున్నప్పుడు ఓకేనా, ఇక్కడ కొలిజన్స్ అనేవి ఏర్పడింది, కొలిజన్ అనేది వచ్చింది అని ఒక సిగ్నల్ అండ్ రీచ్ అయ్యింది అన్న ఒక సిగ్నల్స్, టూ సిగ్నల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు కొలిజన్ ఏర్పడితే ఎర్రర్స్ వస్తాయి. ఇన్ కేస్ ఎర్రర్స్ రాకపోతే డేటా రిసీవ్డ్ అని మనకి సిగ్నల్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద ఓకేనండి సిఏ. సో స్టేషన్ రెడీ టు ట్రాన్స్మిట్. స్టేషన్ అనేది రెడీగా ఉంటుంది. ఉన్న తర్వాత ఇక్కడ ఐఎస్ ఛానల్ ఐడియల్ ఛానల్ అనేది రెడీగా ఉంది. ఎస్ వాంట్ టు ఇక్కడ ఐఎఫ్ఎస్ ఇక్కడ మీనింగ్ చెప్పాలి. ఒకసారి చూడండి, ఇక్కడ కింద చూడండి, ఇంటర్ ఫ్రేమ్ స్పేస్. వెన్ ద ఐడియల్ ఛానల్ ఫోన్ ద స్టేషన్ డు నాట్ సెండ్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే ఛానల్ మనకి రెడీగా ఉందో డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి డు నాట్ సెండ్ ఇమీడియట్లీ, వెంటనే డేటా అనేది సెండ్ చేయదు. ఎవరు? ఐఎఫ్ఎస్. ఓకేనండి, కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా కన్ఫర్మేషన్ ఫ్రీగా ఉందా లేదని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకేనండి, బికాజ్ ఆఫ్ ఐఎఫ్ఎస్ అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది స్టేషన్ ఫ్రీగా ఉందా లేదా అని. స్టేషన్ ఫ్రీగా ఉన్న తర్వాత వెంటనే డేటాని ట్రాన్స్మిట్ చేయకుండా కొంతసేపు ఆగుద్ది. ఓకేనండి, ఇక్కడ చూడండి, వెన్ ఐడియల్ ఛానల్ ఫౌండ్ ద స్టేషన్ డు నాట్ సెండ్ ఇమీడియట్లీ. వెంటనే ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి వెంటనే డేటా అనేది ట్రాన్స్మిట్ చేయదు. వాంట్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్ స్పేస్. సో కొంత టైం అనేది తీసుకుంటుంది. దాన్ని దేంతో కాల్ చేస్తామంటే ఐఎఫ్ఎస్ అంటాం, అంటే ఇంటర్ఫేస్ స్పేస్. ఈవెన్ త్రూ ఛానల్ మే బీ అపియర్ ఐడియల్ టు ద సెన్స్డ్. ఓకేనండి, సో అంటే ఇక్కడ స్టేషన్లోని డేటాను పంపించడానికి ఫ్రీగా ఉంది కదా అని పంపించకుండా కొంత టైం వేస్ట్ చేసి కొంత పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేసి తర్వాత డేటా అనేది ట్రాన్స్మిట్ అవుద్ది. దట్ ఈస్ కాల్డ్ ఐఎఫ్ఎస్. ఓకేనండి, సో ఐఎఫ్ఎస్ అనేది రెడీగా ఉంటుంది. తర్వాత ఐఎస్ ఛానల్ ఐడియల్ అంటే ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉన్న తర్వాత ట్రాన్స్మిట్ ప్యాకెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ బిఫోర్ దానికి అంటే సిడీకి అండ్ సిఏకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫ్రీగా ఉందో లేదో స్టేషన్ అనేది ఫ్రీగా ఉంటే వెంటనే ట్రాన్స్మిట్ చేసేస్తుంది. ఓకేనండి, ట్రాన్స్మిట్ చేసి ఏమన్నా ఓకేనా కొలిజన్స్ ఉంటే రెక్టిఫై చేసుకుని మళ్ళీ రీట్రాన్స్మిట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఫ్రీగా ఉందా లేదని చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పీరియడ్ ఆఫ్ టైం అనేది కొంచెం స్పెండ్ చేసి తర్వాత మాత్రమే డేటాని పంపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సిఏ, కొలిజన్ అవాయిడెన్స్. అంటే కొలిజన్స్ని అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేసిన తర్వాత మాత్రమే డేటా అనేది పంపిస్తుంది. ఓకేనండి, ఈ పారాగ్రాఫ్ చూడండి. Carrier sense multiple axes with collision avoidance the similar to CSMA CD.
CA, when a station want to transmit a frame, first listen to the medium. There no traffic, it contain no wait for short interface space అండి. ఓకేనండి, అంటే ట్రాఫిక్ ఎటువంటి నో ట్రాఫిక్ లేనప్పుడు కూడా ఇది కొంచెం ఇట్ కంటిన్యూ వెయిట్ ఫర్ షార్ట్ ఇంటర్ఫ్రేమ్ స్పేస్, కొంచెం షార్ట్ ఫేస్ అనేది వెయిట్ చేసి మాత్రమే ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యిందని మళ్ళీ రివైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే దేర్ ఈజ్ స్టిల్ నో ట్రాఫిక్ ఆన్ ద మీడియం, ద స్టేషన్ విల్ స్టార్ట్ ట్రాన్స్మిటింగ్, అప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీస్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద CSMA CA అండ్ CSMA CDకి. అంటే CD అంటే కొలిజన్ డిటెక్టివ్కి, కొలిజన్ అవాయిడెన్స్కి మధ్య ఒక డిఫరెన్స్. అండ్ CSMA #CD అనేది సెండర్ సైడ్ మెథడ్, CSMA CA అనేది రిసీవర్ సైడ్ మెథడ్. ఓకేనండి, ఇక్కడ ఇంటర్ఫేస్ స్పేస్ అనేది ఒక స్పేస్ అనేది బేస్ చేసుకుని వర్క్ అయితే ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఆఫ్ అల్గోరిథంని బేస్ చేసుకుని ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనండి, ఫస్ట్ది వచ్చేసి సెంటర్ సైడ్ అయితే సెకండ్ వచ్చేసి రిసీవర్ సైడ్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనండి, థ్యాంక్ యూ.